న్యూజెర్సీలో సెనెట్ అసెంబ్లీ దీపావళి రెజల్యూషన్ పాస్ చేశారు. రెండు రోజుల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ కిమ్ గొడానో అని ఆవిడ షీ హ్యాడ్ held on behalf of the governor Deepavali celebration at the Trenton Museum, State Museumలో జరిగింది. చాలామంది ఇండియన్స్ అటెండ్ చేశారు. చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి దీపావళి ఇంత ముఖ్యత భారతీయులు వాళ్ళ ముఖ్యత తెలిపించారు. కాబట్టి దీపావళి వచ్చి చాలా ముఖ్యం చేయాలని చెప్పి కొన్ని స్కూల్స్, పిస్కాడ్వే స్కూలు, ఎడిసన్ స్కూలు, సౌత్ బ్రన్స్విక్, నార్త్ బ్రన్స్విక్ ఇట్లా వాళ్ళు సెలవిస్తారు దీపావళి కోసం. ఇట్లా చాలామంది మన సంఖ్య ఎక్కువ అవుతున్నది, భారతీయుల సంఖ్య ఎక్కువ అవుతున్నది. కాబట్టి దీపావళి ప్రాముఖ్యత చాలా ఎక్కువ అవుతున్నది. సందర్భాన దీపావళి స్టాంపు రిలీజ్ చేశారు రీసెంట్గా. అది 15-20 ఏళ్ళుగా ట్రై చేస్తున్నది. ఇప్పుడు దీపావళి స్టాంప్ రిలీజ్ అయింది. అదే కాకుండా కాలిఫోర్నియా, ఇలినాయ్ ఇట్లాంటి స్టేట్స్లో అందరూ కూడా దీపావళి గురించి రెజల్యూషన్స్ పాస్ చేశారు. అది కానీ మనం భారతీయుల సంఖ్య ఎక్కువ ఉందో అక్కడ వాళ్ళు లోకల్ పాలిటీషియన్స్లో మాట్లాడి దీని గురించి రెజల్యూషన్ తీసుకొచ్చి దాన్ని సెలబ్రేట్ చేయడానికి చేస్తున్నారు. కానీ కొంచెం టైం పడుతుంది. 50 స్టేట్స్లో మన భారతీయులు అన్ని స్టేట్లో అంతమంది ఎక్కువ లేరు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, ఇలినాయ్, టెక్సస్ ఇట్లాంటి చోట్ల చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రెజల్యూషన్స్ చాలా ముందుకు వస్తున్నాయి. ఇక్కడ న్యూజెర్సీ గవర్నమెంటు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 వరకు దీపావళి అఫీషియల్ ఫెస్టివల్గా ప్రకటించింది. సో దీనికి ఈ అఫీషియల్ ఫెస్టివల్ ప్రకటన అన్ని స్కూళ్లకు వర్తిస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ చాలా మంది ఉండడం వలన, ఇక్కడ ఇండియన్స్ చాలామంది ఉండడం వలన ఈ విధంగా న్యూజెర్సీ గవర్నమెంటు ఈ డిసిషన్ తీసుకుంది. ఈ డిసిషన్ ద్వారా అన్ని స్కూళ్ళు ఈ దీపావళిని మనం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 వరకు సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా ఇక్కడ హాలిడేస్ కూడా ప్రకటిస్తున్నారు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 వరకు. సో ఇది ఎంతో మనకు శుభసూచకం. ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ చాలా పెరుగుతుంది. అందువలన ఈ డిసిజన్ న్యూజెర్సీ గవర్నమెంట్ తీసుకోవడం మనకెంతో గర్వకారణం. ఓవరాల్గా అమెరికాలో 3 మిలియన్ పీపుల్ ఇండియన్స్ ఉంటే ఈరోజు న్యూజెర్సీలో వచ్చేసి 3 lakhs ఇండియన్స్ ఉన్నారండి. సో న్యూజెర్సీ గవర్నమెంట్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 వరకు అబ్జర్వెన్స్ ఆఫ్ దీవాలి అని చెప్పేసి ప్రకటించింది. సో ముందు ఈ దీవాళీకి హాలిడేస్ కూడా ఇవ్వాలి అనేది ఒక పరిశీలనలో ఉంది. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. ఎందుకంటే మన కల్చరు, మన ఫెస్టివల్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా వాటికి ఆదరణ వస్తుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీబడి ఈజ్ రియలైజింగ్ దట్ అవర్ కల్చర్ ఈజ్ రియల్లీ గ్రేట్. అండ్ దీవాలి అంటే ఇట్స్ ఏ షార్ట్ అండ్ వర్డ్ ఆఫ్ సాంస్క్రిట్ అండి, విచ్ మీన్స్ రో ఆఫ్ లైట్స్. సో ఈ దీవాళీలో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డార్క్నెస్ మీద మనం సాధించిన విజయం అనమాట. సో దట్ ఈస్ వై ఎవ్రీబడి సెలబ్రేట్స్ దిస్ దీవాలి విత్ ల్యాంప్స్. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఇండియన్ అండి. సో ఐఎమ్ really feeling proud of it, and I wish you a happy Diwali to everybody, and that to especially Indians in America. And దీపాన్ని వెలిగించుకోవడం, ఇక్కడ దీపం అనే పదం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలిగించుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ మనం డెవలప్ చేయాలి. అండ్ ఎవరికి వాళ్ళు లైక్ లైటన్ దేర్ మైండ్. సో దట్స్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఈజ్ విత్ దీపావళి. ఎట్ ద సేమ్ టైం చెరు మీద జరిగేటువంటి విజయం రోజు కూడా మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాం. సో కాబట్టి ఈ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు 28 నుంచి 3-4 days దీపావళి సెలబ్రేషన్స్ హియర్. వైట్ హౌస్ ఈజ్ ఆల్సో సెలబ్రేటింగ్ దీపావళి ఇన్ ఎ రైట్ మేనర్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద అథారిటీస్ టు మేక్ షూర్ దట్ దీపావళి ఈజ్ ఏ పబ్లిక్ హాలిడే ఫర్ దిస్ అనౌన్స్డ్ బై దిస్ గవర్నమెంట్. అండ్ హ్యాపీ దీపావళి ఫర్ తెలుగు పీపుల్. అండ్ మేము ప్రౌడ్ టు సే దట్ మన గవర్నమెంట్ కూడా మన దివాళీ పండగ గురించి, అండ్ దిస్ టైమ్ దే రిలీజ్ ఈవెన్ ద స్టాంప్స్ టు, దే అలౌడ్ టు రిలీజ్ ద స్టాంప్స్, దివాళీ స్టాంప్స్. అండ్ మాకు చాలా ఆనందంగా ఉంది అమెరికాకు వచ్చి న్యూజెర్సీలో ఉంటూ మన దివాళీ పండగని మనం గురించి వాళ్ళు అమెరికన్స్ చేయడం చాలా ఆనందంగా కూడా ఉందండి. దీపావళి పండుగ ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయిందండి. ఇక్కడ ఇండియన్ పండుగలు వచ్చిన బిగినింగ్లో ఇంత యాక్టివ్గా ఉండేది కాదు. ఇప్పుడు మన ఇండియన్ కమ్యూనిటీలో అవేర్నెస్ బాగా వచ్చింది. అందరు ప్రోగ్రామ్స్ అంతా చాలా ఎక్సలెంట్గా మనం ఇండియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ యూఎస్లో కూడా ఈవెన్ రీసెంట్లీ న్యూజెర్సీ స్టేట్ గవర్నమెంట్ దివాళీ స్టాంప్ కూడా ది యూఎస్ గవర్నమెంట్ రిలీజ్డ్ ఏ యూఎస్ పోస్టల్ స్టాంప్ అట్లా.
న్యూ జెర్సీ స్టేట్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ దివాళీ యాజ్ వన్ ఆఫ్ ది ఇండియన్ ఫెస్టివల్స్ అట్లా ఇట్స్ బీయింగ్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ న్యూ జెర్సీ. చాలా